ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానమే ఈ రాష్ట్రంలో పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వాలని చెప్పేసి అందులో భాగంగానే ఈ రోజున ఈ ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములైనటువంటి కార్యకర్తలు కానీ నాయకుల్ని కానీ వారితో పాటు అధికారులను కూడా ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. అంతేకాకుండా ఇందాక వక్తలందరూ కూడా సూపర్ 6 గురించి ఈ రాష్ట్రంలో గడిచిన 2 సంవత్సరాల కాలంలో కూటమి పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఆవేశము ఆలోచన మేరకు కావచ్చు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో కావచ్చు జరిగినటువంటి మంచి మొత్తం చెబుతూనే వచ్చినారు. నా వంతుగా మీ అందరికీ కోరేది ఒకటే, 2 సంవత్సరాల ముందు 5 సంవత్సరాల పాటు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్ని మనం అందరూ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఒక రాక్షసుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే కేవలం బటనొత్తే కార్యక్రమంతో ప్రజలను మభ్యపెట్టల్లా, కులాల మతాల వారీగా ఈ రాష్ట్రాన్ని విభజించల్లా, అభివృద్ధిని సంక్షేమాన్ని మరిచి కేవలము అక్రమ మార్గాల ద్వారా అక్రమ మద్యం ద్వారా డబ్బు సంపాదించాలనే ఆలోచన విధానంతో మళ్ళీ ఆ డబ్బు ఖర్చు పెట్టి ఎన్నికల్లో గెలవాలని సభలకి సిద్ధమైనటువంటి ఒక రాక్షసుని మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికంటే ఎక్కువగా పక్కనే కూతవేడు దూరంలోనే నాకున్నాడు, కదిరి పక్కలోనే పులివెందుల్లోనే ఈ రాక్షసుడు. ఈ రాక్షసుని మొదటిగా రాక్షసుడిగా గుర్తించిండేది కూడా కదిరి ప్రజలే. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీలే కాదు సామాన్య ప్రజలు కూడా గొడ్డలి పార్టీ అంటే గుర్తుపట్టే స్థాయికి దిగజారిపోయినటువంటి పరిస్థితుల్ని కదిరి ప్రజలే ముందుకు తీసుకొచ్చడం వాస్తవమని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉండాలి. ఎవరైనా మామూలుగా నా మీద పోటీ చేసినటువంటి అప్పట్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కదిరి ప్రజలకు పదే పదే ప్రచార కార్యక్రమంలో చెప్తూ వచ్చినారు. మన పక్కనే కూతవేటు దూరంలో మన ముక్కు కిందే పులివెందులు ఉంది, ముఖ్యమంత్రి కూతవేటు దూరంలోనే ఉన్నాడు, మన నియోజకవర్గం ఎంత అద్భుతంగా ఉంటుందో అని చెప్పేసి మభ్యపెట్టి మాటలు చెప్పినాడు. తీరా చూస్తే ఈయన మాటలు చెప్పి ఎన్నికలు చేసే కంటే ముందే ఆయన మమ్మల్ని రాష్ట్ర ప్రజల్ని కూడా మభ్యపెట్టి అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మభ్యపెట్టి కూతవేటు దూరంలో ఉన్నటువంటి కదిరి నుంచి గొడ్డలు కొని వాళ్ళ బాబాయిని కూత ఆపేసినటువంటి పరిస్థితులు మాకే ఎక్కువగా తెలుసు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఒకసారి గమనించుకోండి, ఈ రోజున ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి కూడా మీ అందరూ స్తబ్దుగా ఉంటున్నారు. ఈ స్తబ్దు మనకెవ్వరికి కూడా మంచిది కాదని మీకు అందరికీ కూడా తెలియజెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ రోజున కార్యకర్తలు 2 సంవత్సరాల పరిపాలన తర్వాత మాకు ఇంకా ఏదో జరగాలని ఆలోచన ఉంది. ఈ ఆలోచనకు మూల కారణం ఏమంటే అప్పట్లో 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి అరాచకాలని అక్రమాలని అడ్డం పెట్టుకొని వాళ్ళ కార్యకర్తలు డబ్బులు సంపాదించినారు, అక్రమంగా 10 మంది భూములు కొట్టేసినారనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి మన కార్యకర్తలను కూడా మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మన వాళ్ళు 1%, 0.5% కొద్ది కన్ఫ్యూజన్లో ఉన్నారు. దయచేసి ఆ ఆలోచన విధానానికి దూరంగా రండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఈ రోజున ఈ భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టించినటువంటి చరిత్రకారుడు ప్రధానమంత్రి రూపంలో నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానం కావచ్చు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఒక అద్భుతమైనటువంటి స్థానంలో ప్రపంచంలో కానీ దేశంలో కానీ నిలబెట్టాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. దాదాపు ఒక 15-20 సంవత్సరాల ముందు ఆలోచన చేసి మరీ పనిచేస్తూ ఉన్నారు. పేదరికాన్ని దూరంగా పారవాలనే ఆలోచనతో పనిచేస్తూ ఉన్నారు. 10 మందికి ఉపాధి కల్పననే ధ్యేయంగా పనిచేస్తున్నారు. పేదలకు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా తిండి గూడు గుడ్డ ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగించాలనే ఆలోచన విధానంతో ముందుకు పోతున్నారు. ఆర్థికంగా ప్రపంచ దేశాలతో పోటీ పడాలనే ఆలోచన విధానంతో ముందుకు పోతున్నారు. ఈ రోజున మన వంతుగా గడిచిన 5 సంవత్సరాల్లో పోరాటం చేసినాం, పస్తున్నాం, కష్టపడినాం, ఇబ్బందులు పడినాం, కానీ జెండా మోసినాం. ఈ రోజున 2 సంవత్సరాల్లో మాకేమీ జరగలేదనే ఆలోచన నుంచి కాకుండా
ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మంచి జరుగుతోంది, మనందరికీ మంచి జరుగుతోంది, అందులో మనం కూడా భాగస్వామ్యులు కావాలా, కొద్ది వరకు ఇంకా ఓర్పుగా పనిచేయాలనే ఆలోచనలోకి కార్యకర్తలు కూడా పునరంకితం కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమే కార్యకర్తల బలం, తెలుగుదేశం పార్టీ ఆలోచన విధానమే కార్యకర్తల్ని కాపాడుకోవడం. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి, ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి సంక్షేమం కార్యకర్తల కోసం అమలు చేస్తున్నటువంటి ఏకైక పార్టీ ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే అని గర్వంగా చెప్తా ఉన్నాం. ఇది వాస్తవంగా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాను. అంతేకాకుండా ఈ రోజున కార్యకర్తలు కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. నాయకుల మీద కూడా చాలా కోపం ఉంది మీకు, మమ్మల్ని పట్టించుకోలేదనో, గడిచిన ప్రభుత్వంలో చేసినట్టు మా నాయకులు పనిచేయడం లేదో, లేదా ఆ రకమైనటువంటి ఆలోచన విధానంతో దోపిడీ చేసి మాకింత పంచిపెట్టి వాళ్ళు పంచుకోలేదన్న ఆలోచన ఉండొచ్చు. వాటికి దూరంగా ఆలోచన చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఎందుకంటే వచ్చే రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోబోతున్నాం. ఈ 2 సంవత్సరాల కాలంలో చేసినటువంటి మంచి, అద్భుతమైనటువంటి మంచి, మామూలు మంచి కాదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమం విస్మరించకూడదని ఒక మంచి సదుద్దేశంతో, సంకల్పంతో పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమంగా మీకు ఆలోచన చేస్తే పేదల సన్నిధిలో కార్యక్రమం సందర్భంగా ఇచ్చేటువంటి పెన్షన్లు దేశంలోనే అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి. 4,000 పెన్షన్ ఇచ్చేటువంటి ప్రభుత్వాలు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. 6,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి ప్రభుత్వాలు ఈ భారతదేశంలో ఎక్కడా లేవు. 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి పెన్షన్ రూపేణా ఇచ్చేటువంటి ప్రభుత్వాలు కూడా ఈ భారతదేశంలో ఎక్కడా లేదు. అంతేకాకుండా ఎడారి ప్రాంతంగా మారినటువంటి ఈ సత్యసాయి జిల్లాకి కృష్ణా నది జలాలు తీసుకురావడం అనేది ఒక అద్భుతమైనటువంటి కళ. ఇది ఎవ్వరు కూడా నమ్మశక్యంగానటువంటి కార్యక్రమం ఇది. దీన్ని ఆలోచన చేసిండేది, మానసపుత్రికగా మొదలుపెట్టిండేది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అయితే, దాన్ని సాకారం చేసి ఈ రోజున ఈ జిల్లాలో చెరువుల్లో కృష్ణా నది జలాల్ని ఎండాకాలంలో కూడా చూపించగలిగినటువంటి కార్యక్రమానికి వాస్తవ రూపము తీర్చిదిద్దినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఇవన్నీ చేసిన తర్వాత మామూలుగా మనుషులకు ఒకటి భగవంతుడు ఒక శాపం ఇచ్చినాడో వరం ఇచ్చినాడో మరుపనేది. మామూలుగా ఒక కష్టం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ కష్టం మర్చిపోతే చేసినటువంటి మేలు మర్చిపోతున్నాం. ఈ జిల్లా వాసులకి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, స్వర్గీయ నందమూరి తారక రామారావు కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎడారిగా మారుతున్నటువంటి ఈ ప్రాంతానికి నదీ జలాలనిచ్చి తాగునీటిని, సాగునీటిని ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కుతుంది. ఇంతకంటే మంచి ఏ ప్రభుత్వం కూడా గతంలో చేయలేదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. గడిచిన 5 సంవత్సరాల కాలంలో అంద్రినీవా పూర్తి చేసేసి మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పానికి నీళ్లు తీసుకుపోతారంటే జలదీక్ష చేసినారు. మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు అధికారంలో కొనసాగిన తర్వాత కూడా వాళ్ళు జలదీక్ష చేయలేదు. కుప్పంలో ఒక సెట్టింగ్ వేసేసి మేము కుప్పానికి నీళ్ళు ఇచ్చినామని చెప్పుకున్నారు. అంటే వీళ్ళ ఆలోచన విధానంలో ద్వంద్వ ప్రమాణాలు, ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసేటువంటి ఆలోచన విధానం, వీళ్ళకి నిర్మాణాత్మకమైనటువంటి పరిపాలనా విధానం వీళ్ళకు ఆచరణీయం కాదు. కేవలం ప్రజలను మభ్యపెట్టల్లా, దోపిడీ చేయాలా, డబ్బు సంపాదించల్లా, మళ్ళీ ఆ డబ్బు ఖర్చు పెట్టి అధికారంలోకి రావాలనే ఆలోచన విధానంతోనే ఆయన పరిపాలన కొనసాగించినటువంటి పరిస్థితుల్ని, ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందం, ప్రజలు ఎప్పుడు కూడా చాలా విఘ్నులు, అన్నీ గమనిస్తుంటారు, ఓర్పుగా ఉంటారు, ఓర్చుకుంటారు, సహనంగా ఉంటారు, మాట్లాడకుండా ఉంటారు. ఎన్నికల సమయంలో వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమం చేస్తారు. అందుకు ప్రతిఫలమే ఆయన 11 సీట్లకు పడిపోవడం అనేది కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టే ఈ ప్రభుత్వం చేసినటువంటి మంచిని కార్యకర్తలుగా మీరు 10 మందిలో ప్రజల మధ్యన మాట్లాడాల్సినటువంటి అవసరాన్ని మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ ఈ రోజున ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.